హలో ఆల్, దిస్ ఇస్ బ్యాంక్ నీరజ. మార్నింగ్ లేచేసరికి నాకు 7:15 అయ్యిందండి. ఇంకేం చేస్తాం చెప్పండి, లేచి చేయాల్సిందే, పనులన్నీ స్టార్ట్ చేయాల్సిందే. కానీ నాకు చాలా గొంతు నొప్పిగా ఉంది. దానికోసం ఇలా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇలా బయట మార్నింగ్ సన్లైట్ చూస్తూ, సన్లైట్ ఎంజాయ్ చేస్తూ ఇలా ఒక 5 to 10 మినిట్స్ నడవడం అనేది నాకు చాలా ఇష్టం. కానీ ఇంకా ఈరోజైతే అస్సలు టైం లేదు. ఒక 2-3 మినిట్స్ అలా ఉండి లోపలికి వెళ్ళిపోయి పనులన్నీ స్టార్ట్ చేసేసాను. అసలు మన ముందు జనరేషన్, మన అమ్మ వాళ్ళ జనరేషన్ ఎంత గ్రేటో అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసి మనందరినీ స్కూల్‌కి రెడీ చేసి పంపించేవాళ్ళు. అసలు నేనైతే చేయగలుగుతానా అని డౌట్ అనిపిస్తది అప్పుడప్పుడు. ఇంకా నాకు అన్ని పనులు చేసుకునేసరికి 2 అవర్స్ అయింది ఎగ్జాక్ట్‌గా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే నేను నిన్న మిగిలిపోయిన అన్నంలో కొంచెం కర్డ్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది. ఇది హెల్తీయా కాదా మీరే చెప్పాలి, నాకైతే తెలీదు. బట్ మా నాన్నమ్మ జనరేషన్ వాళ్ళైతే బాగా తినేవాళ్ళు దీన్ని. సో నేను కూడా అప్పుడప్పుడు తింటున్నాను. ఇలా పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ కలిపి తింటే చాలా టేస్టీగానే ఉంటుంది ఇది. ఇంకా నేనైతే ఇది హెవీగా అనిపించదు కాబట్టి అప్పుడప్పుడు తింటున్నాను. మీలో ఎంతమందికి ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ టీవీ చూడడం లేదా డిన్నర్ చేస్తూ టీవీ చూడడం అలవాటు? నాకైతే ఇది పెద్ద అలవాటు. ఇది అసలు పోనే పోవట్లేదు ఎంత వద్దు అనుకున్నా కూడా. కానీ నాకేదో హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తే. ఇంకా దాని తర్వాత నేను రెడీ అయిపోయి అయితే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. ఆఫీస్కి స్టార్ట్ అయిన వెంటనే నాకు మైండ్లో స్ట్రైక్ అయ్యేది మాత్రం చేయాల్సిన పనులన్నీ గుర్తొస్తాయి ఆఫీస్కి వెళ్ళి. లైక్ పెండింగ్ టాస్క్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మేనేజర్ చెప్పిన వర్క్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ గుర్తొస్తాయి. ఇంకా అవన్నీ గుర్తు రాగానే అసలు ఆఫీస్కి వెళ్ళడం అవసరమా అని అనిపిస్తుంది. కానీ తప్పదు, వెళ్ళాల్సిందే. ఇంకా మండే రోజు అయితే అస్సలు వెళ్ళాలనిపించదు. నాకైనా మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కమెంట్ చేయండి. నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను ఆఫీస్కి. ఈరోజైతే మా హస్బెండే డ్రాప్ చేస్తున్నారు నన్ను ఆఫీస్ దగ్గరికి. మా ఆఫీస్ అయితే మా ఇంటి నుంచి లైక్ 5 to 10 మినిట్స్ డిస్టెన్స్ అంతే. ఈ ఏరియా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లైక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఐడియా ఉంటుంది. ఇంకా ఆఫీస్లో ఈరోజైతే చూడాలి ఎలా వర్క్ ఉంటుంది, కస్టమర్స్ వస్తారా, ఎలా ఉంటుంది ఫ్లో అనేది చూడాలి. బ్యాంక్ జాబ్ అనేది ఈజీ అని చాలామంది అనుకుంటారు, కానీ చాలా కష్టం అండి. కస్టమర్స్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. కస్టమర్స్ అందరూ హ్యాపీగా థ్యాంక్ యూ చెప్తూ వెళ్తేనే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మా జాబ్లో అయితే. ఇంకా నాకైతే గొంతు నొప్పి తగ్గలేదు. సో నేను స్టెప్సిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి తింటూ ఈరోజు వర్క్ అయితే ఫినిష్ చేశాను. పర్లేదు, ఈరోజు వర్క్ అయితే అంత హెక్టిక్గా లేదు. కస్టమర్స్ ఫ్లో కూడా అస్సలు లేదు. నా వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యాయి. బయటికి వచ్చేసరికి 5:36 అయింది. ఇలా వచ్చే దారిలో నేను సీతాఫలాలు తీసుకొని వచ్చాను. సీతాఫలాలతో నాకైతే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అవన్నీ ఇంకో వీడియోలో చెప్తాను. ఇలా ఇంటికి రాగానే మంచి వాల్పేపర్ నన్ను వెల్కమ్ చేసింది. టైం అయితే 5:50 అయింది. ఇంకా నైట్ డిన్నర్కి అయితే నేను ఇలా మార్నింగ్ చేసిన పప్పుతో ఒక జొన్న రొట్టె తెచ్చుకొని, బయట నుంచి తెచ్చుకున్నాం జొన్న రొట్టె, దాంతో డిన్నర్ ఫినిష్ చేశాము. నాకైతే అసలు ఓపిక లేదు. అందుకే నేను మా హస్బెండ్తో బయట నుంచి తెప్పించుకున్నాను జొన్న రొట్టె. ఇలా వర్కింగ్ ఉమెన్ అంతా ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకొని వంట చేసుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు. కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.